పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్న జగిత్యాల నిజామాబాద్ జిల్లా రైతులు వినూత్న నిరసనకు సమాయత్తమవుతున్నారు. పంటలపై పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రామాల్లో తీర్మానాలు చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని అన్నదాతలు 40,000 ఎకరాల్లో పసుపును సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. పంటను 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా కనీసం దిగుబడి రావటం లేదు. 10 ఏళ్ల క్రితం క్వింటాలుకు 10,000 రూపాయల ధర పలకగా ప్రస్తుతం 4,500 నుంచి 5,000 మాత్రమే ఉంది. కూలీల ఖర్చులు సహా పెట్టుబడులు, ఎరువుల ధరలు అమాంతంగా పెరిగి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర 15,000 రూపాయలు కేటాయించాలని గత కొన్నేళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో ఈసారి బ్యాలెట్ ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు అన్నదాతలు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామానికి 2 చొప్పున ఎంపీగా పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ ఖర్చును రైతు సంఘం భరించనుంది. పసుపు 10-15 వేలు ఉన్న ధర ఇవాళ 4-5 వేల కన్నా తక్కువ పడిపోయింది. అసలు పెట్టుబడులే వస్తలేవు. కలుపు గైకిళ్ళు కాక అసలు మేము పెట్టిన పెట్టుబడులే సక్క వస్తలేవు. అయితే మేము ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా అసలు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దానికి నిరసనగా మేము ఇప్పుడు మా జగిత్యాల జిల్లాల దగ్గర ఒక 200-300 మందిని నామినేషన్లు వేసి ప్రతి ఊరు నుంచి, ప్రతి సంఘాల నుంచి, ప్రతి రైతు సంఘాల నుంచి ఒక్కొక్క నామినేషన్ వేసి నిరసన తెలిపితే కనీసం వాళ్ళకి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పసుపు మద్దతు ధర గురించి ఎన్నిసార్లు రైతులను రోడ్డెక్కినా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందన లేదు. మా రైతు ఐక్య వేదిక కానీ జిల్లా రైతు ఐక్య సంఘాల నుంచి కానీ నామినేషన్లు పెద్ద మొత్తాన వేసి ఈ నిరసన తెలిపితే ఈ పార్లమెంట్ ఎలక్షన్ రద్దు అయితే ఇలానన్నా మా బాధ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని మా లక్ష్మీపురం గ్రామం తరపున మేము అందరికీ తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న రైతులు గ్రామాల్లో తిరిగి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. బ్యాలెట్ ద్వారా మాత్రమే డిమాండ్లు సాధించుకోగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి 2 జిల్లాల పరిధిలోని రైతులను ఏకం చేసి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి దాదాపు 1000 మంది పోటీ చేసే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. 10 ఏళ్ల నాడు క్వింటాలకు 13,000 ఉంటే ప్రజెంట్ ఇప్పుడు 4,000కి వచ్చింది. దాన్ని బట్టి పోలిస్తే అప్పుడు రైతు రాజు అయితే ఇప్పుడు రైతు కూలైండు. పసుపు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం హామీ ఇస్తున్నాం. ఎలా అంటే రైతు ఉల్టా బాకీ అవుతుండు. 1 ఎకరం వేస్తే 1,00,000 మిగిలాలంటే ఉల్టా 50,000 బాకీ అయిపోతుండు. ప్రభుత్వం ముందుకొచ్చి మద్దతు ధర ప్రకటించాలని, ప్రతి రైతుకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పసుపు అనేది ఏర్పాటైపోయింది. మరి దీనికోసం కూడా ఆర్మూర్లో ధర్నా చేసినాం, ఇక్కడ జగిత్యాల కూడా ధర్నా చేసినాం. ఏనాడు కూడా కనీసం మా రైతుల గురించి పట్టించుకునే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ రైతుల గురించి ఎందుకోసం పట్టించుకోలేదు, ఏం కథ అనేది మరి మేము కూడా దీనికోసం మేము కూడా మన రైతు సంఘాల తరఫున ఒక ప్రణాళిక కూడా మేము తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే మా మాట వినట్లేరు కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంటు సెగ్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి తోడు మా రైతు సంఘాల తరఫున ప్రతి ఒక్క రైతు మా గ్రామాన మా ఎంపీకి పోటీ చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. ఈ పసుపు రైతులను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్గా ఈ పార్లమెంటు ఎన్నికల్లో మా లక్ష్మీపూర్ నుంచి ఒక 2 అభ్యర్థులను ఎంపీగా పోటీ చేయడానికి మేమందరం సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తాము తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి పడి సమస్య పరిష్కారం అవుతుందని రైతులు భావిస్తున్నారు.